తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 5 పేర్లతో తొలి జాబితాను ప్రకటించారు. మల్కాజ్గిరి సునీత, మహేందర్ రెడ్డి, చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ మల్లు రవి, సికింద్రాబాద్ దానం నాగేందర్, పెద్దపల్లి గడ్డం వంశీ పేర్లను ఏఐసీసీ ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 5 పేర్లతో మరో జాబితాను ప్రకటించారు. మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, అలాగే చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ మల్లు రవి, సికింద్రాబాద్ దానం నాగేందర్, అలాగే పెద్దపల్లి గడ్డం వంశీ పేర్లను ఏఐసీసీ ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 5 పేర్లతో మరో జాబితాను ప్రకటించారు. మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, అలాగే చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ మల్లు రవి, సికింద్రాబాద్ దానం నాగేందర్, పెద్దపల్లి గడ్డం వంశీ పేర్లను ఏఐసీసీ ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 5 పేర్లతో మరో జాబితాను ప్రకటించారు. మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్ రెడ్డి, అలాగే నాగర్ కర్నూల్ మల్లు రవి, సికింద్రాబాద్ దానం నాగేందర్, పెద్దపల్లి గడ్డం వంశీ పేర్లను ఏఐసీసీ ప్రకటించింది.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 5 పేర్లతో మరో జాబితాను ప్రకటించారు. మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, అలాగే చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ మల్లు రవి, సికింద్రాబాద్ దానం నాగేందర్, పెద్దపల్లి గడ్డం వంశీ పేర్లను ఏఐసీసీ ప్రకటించింది. అయితే ఈ జాబితా కోసం మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, శ్రవంతి, 57 మందితోటి కాంగ్రెస్ రెండో జాబితాను కొద్దిసేపటి క్రితం విడుదల చేయడం జరిగింది. అందులో తెలంగాణకు సంబంధించినటువంటి 5 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పెద్దపల్లి స్థానానికి ఎవరైతే చెన్నూరు ఎమ్మెల్యే ఉన్నారో గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీకి పెద్దపల్లి ఎంపీ సీట్ను కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరున్నో ఇటీవల కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, దానం నాగేందర్కు సికింద్రాబాద్ ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డికి సీట్ కేటాయించడం జరిగింది. ఈరోజే సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించి రివ్యూ కూడా చేయడం జరిగింది మల్కాజ్గిరి పార్లమెంట్ గురించి. అదేవిధంగా నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, ఎవరైతే ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారో మల్లు రవి గత కొద్ది రోజులుగా ఆయనే నాకు సీట్ కావాలని కూడా అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లు రవికి టికెట్ వరించిందని చెప్పవచ్చు. చేవేల నుంచి గడ్డం రంజిత్ రెడ్డి, ఈయన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇటీవలనే సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ముఖ్యంగా అవి 5 పేర్లను ప్రకటించింది. ఇప్పటికే గతంలో 4 అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించి వంశచందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మహబూబాబాద్ బలరాం నాయక్, అదేవిధంగా జహీరాబాద్ సురేష్ షెట్కర్, మిగతా ఎంపీలను ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం 5 గతంలో 4 మొత్తం 9 సభ్యులను ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని మాత్రం బలమైన సమీకరణలు చూస్తుంది, చాలా కసరత్తులు చేస్తుందని దీన్ని బట్టి మనకు క్లారిటీగా వస్తుంది. ఎందుకంటే గెలుపు గుర్రాలనే రేసులో ఉంచాలనేది ప్రధానంగా భావిస్తున్నట్టుగా మనకు ఇక స్పష్టమవుతుంది. ఎందుకంటే విడతల వారీగా జాబితాల విడుదల చేస్తున్నారు, వడపోస్తున్నారు. సర్వేలు గ్రౌండ్లో ఫీడ్బ్యాక్ తీసుకొని బలమైన అభ్యర్థులు ఎవరున్నారో దాని ఆధారంగానే దాన్ని బేస్ చూసుకొని ఈ అభ్యర్థులను ప్రకటిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికీ భువనగిరి స్థానం కావచ్చు, అదేవిధంగా ఖమ్మం కావచ్చు, మెదక్ కావచ్చు, వీటి మీద మాత్రం సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. వీటిపైన క్లారిటీ రానుంది. దీనిపై ఈ స్థానాలపైన ప్రధానంగా డిమాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏఐసీలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇటు రాష్ట్రం నుంచి చాలామంది నేతలు 2-3 పేర్లు సూచించడం, ఏఐసీసీ దాన్ని పరిశీలనలో ఉంచడంతో ఈ స్థానాలకు సంబంధించి సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ రెండో జాబితాలో 5 పేర్లు అధిష్టానం కన్ఫర్మ్ చేసింది, వారికి అభ్యర్థులను ప్రకటించింది. అయితే వీళ్ళు మొత్తానికి కాంగ్రెస్ మాత్రం బలమైన సామాజిక వర్గం, అదేవిధంగా బలంగా ప్రజల్లో ఎవరైతే బలంగా ఉన్నారో వారికి టికెట్ కేటాయింపులు చేస్తుందని మనం మాత్రం చూడొచ్చు. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.